కీర్తనలు 8వ అధ్యాయము. మనము 1 నుంచి ఒక్కసారి మనము మళ్ళీ రివ్యూ చేసుకుందాము ఏం చదువుకున్నాం అనేది. సో 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం కదా. సో దీంట్లో మనము కాంటెక్స్ట్ చూసుకుంటే ఇది గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన అనేది మనము చదువుకున్నాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వచనంలోనే యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అనేది మనము చెప్పుకున్నాం అనమాట. ఎలా చెప్పుకున్నామంటే, నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగినప్పుడు నాకు ఏది చదువుకున్నామో అని గుర్తు లేక కాదు. సో అందుకనే మీరందరూ అటెన్షన్లో ఉన్నారా లేదా, ఎందుకంటే నేను ఇక్కడ నాకు రికార్డింగ్ ఉంటుంది, నేను ఎంతవరకు రికార్డ్ చేశాను అనేది నాకు ఉంటుంది. సో ప్లస్ ప్రతిసారి మిమ్మల్ని అడిగేది ఎందుకు అంటే, ఎవరు రెస్పాండ్ అవుతారో వాళ్ళే ఎక్కువగా పే అటెన్షన్ చేస్తున్నారు అనేది ఆబ్వియస్గా కదా. సో అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు ఓపెన్ చేసుకొని ఎస్ కాన్ఫిడెంట్గా ఎస్ ఇదే చదువుకున్నాము ఇదే అనేది మీ అందరి నోట్ల నుంచి నాకు వినపడాలి. అప్పుడే మీరు శ్రద్ధగా విన్నారు అనేది నాకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు భోజనం పెట్టేవాడికి తినేవాడు తృప్తిగా తిన్నాడా లేదా అనేది ఇప్పుడు మనం పెడతాము, కానీ వాళ్ళు తృప్తిగా తిన్నారా లేదా ఆ పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తే పెట్టిన వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో. ఒకవేళ కష్టపడి తను చేసినప్పటికీ కూడా కష్టం అంతా కూడా మర్చిపోతాం, అవునా కాదా? మీరు యాజ్ ఎ మదర్స్గా మీకే తెలుసు ఏంటి అనేది. ఎంత మనము ఎవరైనా కానీ మనం పెట్టినప్పుడు అంటే ఏదో వాళ్ళు మనల్ని పొగడాలా అని కాదు, కానీ భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఎవరైనా అమ్మాయి కూర బాగుంది, అమ్మాయి వంట బాగుంది అంటే అవునా బాగుందా అని ఎంతో తృప్తి కలుగుతుంది. సో ఆ కష్టమంతా కూడా మనం మర్చిపోతాం. అలాగా ఈ ఆహారము ఇది ఆత్మీయ ఆహారం అన్నమాట. దేవుడు మనకిస్తున్నప్పుడు మనం ఎంత తృప్తిగా తింటున్నాము అనేది మీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. నేను చెప్పేదాన్ని అయినప్పటికీ కూడా దాన్ని నేను ఎంతగా అర్థం చేసుకుంటున్నాను, గుర్తుపెట్టుకుంటున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే దయచేసి ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరూ దాన్ని కన్ఫర్మ్ చేయండి, మాట్లాడండి. ఎంతవరకు విన్నాము, ఎంతవరకు చదువుకున్నాము అనేది అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరి వాయిస్ నాకు వినపడాలి. సో ఆ రోజు మనం ఏం మాట్లాడుకున్నామంటే, సో నేను కూడా రక్షణ పొందకముందు బయట చూసినప్పుడు, ఆకాశం చూసినప్పుడు, సముద్రం చూసినప్పుడు నాకేం అనిపించేది కాదు. నా జీవితం ఏంటో నేను కొనసాగించేదాన్ని. నా జీవితము, నా లైఫ్, నా పిల్లలు, నా భర్త, మరి నా జీవితము కొనసాగుతుందా లేదా అనేది ఏదో మరి ఉండటానికి బ్రతికే వాళ్ళం అన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు. సో నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవితానికి ఒక అర్థం ఏంటి, సార్థకం ఏంటి, తర్వాత నా చుట్టూ ఎవరున్నారు, ఈ చుట్టూ ఈ గాలి, ఈ చెట్లు. ఆ రోజు మనం చెట్టు గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ చెట్టు ఇక్కడ చూస్తే ఎంత పొడవుగా ఉంటాయి, అవి అలాగా నిలబడగలుగుతాయి. ఎస్, వేర్లు సైన్స్ పరంగా ఆ వేర్లు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఆ చెట్టు నిలబడగలుగుతుంది అనేది మనకి తెలుసు. కానీ ఆ వేర్లు కూడా అలా పాకుతాయి, అవి స్ట్రాంగ్ అవుతాయి. ఆ వేర్లతో ఆ చెట్టు, అంత పొడవు ఉన్న చెట్టు నిలబడగలుగుతుంది. ఇంతే ఇక్కడ అమెరికాలో జస్ట్ హౌస్ వెనకలే చెట్లు ఉంటాయి. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, చెట్లు ఉంటాయి.
ఆ చెట్లు మరి ఆ ఒక్కసారిగా ఆ ఇల్లు పైన పడితే, ఇవన్నీ చెక్కతో కట్టిన ఇల్లులు, వుడ్తో కట్టిన ఇల్లులు. సో అవి ఒక్కసారిగా పడితే అసలు ఇంకా స్మాష్ అన్నమాట. కానీ దేవుడు ఎంత కంట్రోల్ ఉంచుకున్నాడు ప్రతి ఒక్కదాన్ని, ఎంత సార్వభౌమాధికారం కలిగినాడు, సమస్తం ఆయన అధికారంలో ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం. అలాగే చూసినప్పుడు ప్రతి ఒక్కటి దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎంత చక్కగా డిజైన్ చేశాడు దేవుడు. సముద్రాలని ఆదికాండంలో చూస్తే ప్రతి ఒక్కటి ఇది దేవుడికి మంచిది మంచిది అనిపించింది. సముద్రాన్ని, ఆరిన నేలని సపరేట్ చేశాడని, ఇలా లేకపోయిండే. బట్ నీళ్ళని తర్వాత ఆరిన నేలని సపరేట్ చేసి ఆ నీళ్ళున్న చోటని సముద్రము, చెరువు, కాలువలు అన్నీ ఒక్కటిగా అన్నీ సపరేట్ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టి, తర్వాత ఆ మనుషులకి ఒక ఆరిన నేల ఇచ్చి, మరి దానిలకి మనకి ఇవన్నీ మన కోసం నీరు, గాలి, సముద్రము, సమస్తము, ఎండ, మరి ఆకాశము, వర్షము, ఇవన్నీ కూడా ఒక మనిషి కోసమే కదా. మరి దీనిలో చూసినప్పుడు నిజంగా మనకి ఆ దేవునితో ఆ రక్షణ అనుభవం, అంటే ఆయనతో మళ్ళీ రీయునైట్, అంటే ఏదైతే ఆదాము అవ్వలతో బంధం అనేది తెగిపోయిందో ప్రతి మనిషికి, ఆదాము నుంచి వచ్చిన మనుషులే, అంటే ఈ లోకములో ఏ గ్రంథము చెప్పదు కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రమే దానికి ఆన్సర్ చెప్తుంది. ఎవరు అసలు మనిషి ఇప్పుడు ఒక మనిషి ఆ భార్యాభర్తల నుంచి మరి ఒక పిల్లలు కలుగుతారు, మళ్ళీ పిల్లలకి మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ వాళ్ళకి పిల్లలు, ఇదంతా ఓకే. కానీ ఫస్ట్ పర్సన్ ఎవరు ఈ లోకంలో అనే క్వశ్చన్ నాకు ఉండేది అనేది మీకు చెప్పాను. ఫస్ట్ పర్సన్ ఎవరు ఈ లోకంలో, అది ఓన్లీ పరిశుద్ధ గ్రంథమే నాకు సమాధానం ఇచ్చింది. మరి దేవుడు మట్టితో శరీరాన్ని చేసి ఆ మట్టిలోకి ఆయన నాసికారాంధ్రం నుంచి జీవాయువుని ఊదినప్పుడు ఆ మనిషి ఆదాము ఆయన మనిషిగా మారాడు. తర్వాత ఆయన ప్రక్కటి వెముకటలో నుంచి మరి హవ్వని దేవుడు, అంటే దేవుడు ఎంతగా భార్య భర్తలు అనేది వాళ్ళు ఎంతగా బంధం కలిగి ఉన్నారు, మరి ఆయనలో భాగం అయి ఉంది ఆమె అనేది దేవుడు చూపించడానికి అలాగ చేశాడు. మరి వాళ్ళని చేసినప్పుడు వాళ్ళ ద్వారా కలిగిన వారమే మరి మనుషుల తర్వాత అందరూ ఇలాగా అనేది ఒక అర్థము, ఒక ఆన్సర్ అనేది మనకి దొరికింది. అలాగా ప్రతి చెట్టుని, ప్రతి పక్షిని, ప్రతి మనిషిని మనం చూసినప్పుడు దీని వెనకలు ఎవరున్నారు అనేది మనకిప్పుడు తెలుసు అన్నమాట. అలాగా దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు తప్పకుండా దీన్ని ఆలోచిస్తారు. సో అలాగా మనం మాట్లాడుకున్నాం ఆ విషయాలన్నీ. అందుకనే యెహోవా మా ప్రభువు ఆకాశములలో నీ మహిమను గణపరచువాడా. ఆకాశములో అంటే సమస్తము, ప్రతి ఒక్కటి, నక్షత్రాలు, సూర్యుడు, సూర్యుడు ఒక్కరోజు మనకి వెలుతురు లేకపోతే ఒక నిమిషం మనము ఆలోచిస్తే ఎంతగా, కనీసము ఇంట్లో మనకి చీకటిగా ఉంటే ఎప్పుడైనా చూసారా అండర్ గ్రౌండ్లో లైట్లు లేకోకుండా చీకటిలోకి వెళ్తే మనకి ఎంత కష్టం కదా. కానీ వెలుతురు వచ్చినప్పుడు ఎంత మీనింగ్ ఉంటుంది. సో అలాగా మనకి ఒక్కరోజు అలాగా సూర్యుడు ఉదయించుకోకుండా ఆగిపోతే ఎలా ఉంటుంది ప్రతి ఒక్క మనిషి పరిస్థితి. సో అలాగా ప్రతి ఒక్కటి కూడా ఆయనని మహిమపరుస్తున్నాయన్నమాట. సమస్తము ఆఖరికి మనిషిని కలిగజేసిన విధానము నేను నాకు గుర్తు చేసుకుంటే నాకు నా గూస్ బంప్స్ వస్తున్నాయని దావీదు కీర్తనాకారుడు మరి కీర్తనలు 139 అధ్యాయంలో చెప్తాడనమాట. నేను ఆశ్చర్యం కలుగుతుంది, ఎట్లా నువ్వు కలుగజేసా, ఒక తల్లి కడుపులో ఒక బిడ్డని ఎలాగ నువ్వు దానికి రూపం ఇస్తావు అని నాకు ఆశ్చర్యం వేస్తుంది దాన్ని తలుచుకుంటే అని ఆయన వివరిస్తాడనమాట అక్కడ. సో అలాగా మనము అన్నీ కూడా మాట్లాడుకున్నాము. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఓ లార్డ్ అవర్ గాడ్
హౌ మెజెస్టిక్ ఈజ్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ద ఎర్త్. యూ హ్యావ్ సెట్ యువర్ గ్లోరీ అబౌవ్ ద హెవెన్స్. ఇక్కడ లార్డ్ అంటే యావే. డేవిడ్ బిగిన్ చేస్తున్నాడు వర్షిప్తో. లార్డ్ అంటే యావే ఈజ్ గాడ్స్ కవెనెంట్ నేమ్ అన్నమాట. ఓ అవర్ లార్డ్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ అథారిటీ. ఓ లార్డ్, తెలుగులో ఏముంది? యెహోవా మా ప్రభువా అని అంటున్నాడు. సో ఆయన అథారిటీ, ఆయన అధికారము, ఆయన కింగ్షిప్, ఆయన రాజరికము, ఆయన ఎలాగా ఆయన సింహాసనం గురించి మనకి చూపిస్తుంది అన్నమాట. ఆయన ఎంతగా యెహోవా మా ప్రభువా. సో ఓ లార్డ్ అవర్ గాడ్, యెహోవా మా ప్రభువా అంటే మా గాడ్, అవర్ లార్డ్, మా అందరికీ ప్రభువు నువ్వు. సో అందుకనే మనం చూసుకున్నాం గాడ్స్ గ్రేట్నెస్ ఈస్ సీన్ లైక్ త్రూఅవుట్ ద క్రియేషన్ అన్నమాట. అన్ని చెట్లు, సముద్రము, ఆకాశం అన్నీ కూడా ఆయన మహిమను వివరిస్తున్నాయనేది మనం మాట్లాడుకున్నాం. సో అలాగే శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటుకుని విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంలో నీవు ఒక దుర్గము స్థాపించినాం. అక్కడ మనము క్రాస్ రెఫరెన్స్గా కూడా మనం మాట్లాడుకున్నాం. దావీదు రాజుకి జయం జయం అని పిల్లలు వాళ్ళు స్తుతిస్తారు. ఆయన అక్కడ గుర్రం పైన ఆయన గాడిద పైన వచ్చినప్పుడు మరి మత్తయి సువార్తలో కూడా మనము క్రాస్ రెఫరెన్స్గా చూసుకున్నాం. సో గాడ్ చిన్నపిల్లల్ని కూడా ఎంతగా, వాళ్ళకి ఏం తెలుసు అని, వాళ్ళకి హిస్టరీ ఏం తెలుసు ఏం తెలియదు, కానీ వాళ్ళు ఎంత బాగా ఆయనని స్తుతిస్తారనమాట. అంటే ఏదైతే ఆయన ప్రాఫెసీలో ఉందో, చేయించాడో మనకి అది నెరవేర్చబడింది మత్తయి సువార్త 21:16. సో అందుకనే ఆయనని ప్రేస్ చేశారు. మరి అందుకనే గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మనకి మన చిన్న పిల్లల ద్వారా కూడా ఆయన స్తుతించి, అంటే రాళ్ళు కూడా ఆయన స్తుతిస్తాయి అని ఉంటుంది ఒక వాక్యంలో. సో దేవుడికి నేను ఎంత చదువుకున్నాను, వాళ్ళలాగా నేను ప్రేయర్ చేయలేను, నేను చదవలేను అనేది మనం అనుకుంటాం, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకో. కానీ దేవుడు అవన్నీ చూడట్లేదు. సో దేవుడు కేవలం నీ హృదయం చూస్తున్నాడు, నీ ఆసక్తిని, నీ తృష్టిని మాత్రమే చూస్తున్నాడు అనమాట. సో మనం 3వ వచనంగా చదువుకున్నాము, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, దావీదు అంటున్నాడు. అవన్నీ చూసినప్పుడు, ఇలా చూసినప్పుడు ఆకాశము తర్వాత ఆయన కలుగజేసిన చంద్ర నక్షత్రములు చూసినప్పుడు, ఇంత గొప్పవాడు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు నేను ఏ పాటి వాడిని అని దావీదు తగ్గించుకుంటున్నాడు అనమాట. సో చూసినప్పుడు బయట సమస్తము చూసినప్పుడు, అందుకనే నిజంగా మీకు సృష్టికర్తతో మీ ఆత్మను సృజించిన ఈ ఆత్మ ఎక్కడి నుంచో వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళడానికి ఆయన నేనే మార్గం అంటున్నాడు. మరి ఆయనను నువ్వు నిజంగా సృష్టికర్తని కనుగొని ఉంటే, ఆ సృష్టికర్తతో నీకు సంబంధం ఉంటే తప్పకుండా బయటికి చూసినప్పుడు ఆయనని స్తుతించకుండా ఉండలేవు. సమస్తంలోనూ ఆయన నీకు కనిపించడం అంటే మళ్ళా చెట్లే దేవుడైపోవడము, ఆకాశమే దేవుడైపోవడము. నేను ఇంతకుముందు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆకాశమే దేవుడు, చెట్లే దేవుడు. చెట్టును ముక్కేదాన్ని, బయటికి వెళ్ళి అగరబత్తిని ఆకాశం వైపు తిప్పి ఆకాశంని ముక్కునేదాన్ని, దండం పెట్టుకునేదాన్ని. సో ఇవన్నీ చేసేదాన్ని. కానీ ఆయనని ఆకాశంలో ఎవరు కలగజేసినారు, ఈ చెట్లను ఎవరిని కలగజేశారు అనేది నేను మర్చిపోయేదాన్ని. నాకు అసలు ఆలోచనే వచ్చేది కాదు. అదే అన్నమాట గ్రుడ్డితనం అంటే. కానీ ఇప్పుడు ఆకాశంని ప్రేమించడం లేదు, ఆకాశము దేవుడుగా, లేదంటే చెట్లుని దేవుడుగా, మరి పుట్లని దేవుడుగా, నీళ్ళని దేవుడుగా, గంగమ్మని, ఇవన్నీ కాదు, కానీ దీన్ని నిర్మించిన వాడిని నేను చూడగలుగుతాను అనమాట దీనిల ద్వారా. దీనిని నిర్మించిన వాడు గ్రేట్. ఇప్పుడు ఇల్లు బాగుంది అంటే, ఇల్లు బాగున్నావు నువ్వు ఎంత గ్రేటు అని మనం ఇల్లుతో మాట్లాడతామా, ఇల్లుతో అంటామా? ఎవరు కట్టారా ఇల్లు, ఎంత బాగుందో
అలాగా కట్టిన ఇల్లు మనకి చాలా, కట్టిన వాడు చాలా గ్రేట్ అని, ఎంత డిజైన్ చేశాడు, ఎంత తెలివి ఉంది, ఎంత మనుషులకి దేవుడు తెలివిచ్చాడు అంటాం. కానీ స్టిల్ హౌస్తో నువ్వు ఎంత గ్రేట్, నువ్వు ఎంత బాగున్నావు అని హౌస్ని మనము అప్రిషియేట్ చేయము. అంటే హౌస్తో మాట్లాడము, అప్రిషియేట్ చేయమంటే పొగడము. కానీ హౌస్ని కట్టినవాడు ఎవరు అని అలాగా మనకు ఈ మనిషిని చూసినప్పుడు ఈ మనిషిని కలగజేసిన వాడెవరు, లేదా ఈ చెట్లుని కలగజేసిన వాడు. చెట్టుని ముక్కుతున్నాం ఈరోజు, ఆ చెట్టునే పొయ్యిలేక పెడుతున్నాం, ఆ చెట్టునే మళ్ళీ చలిమంటకు వాడతాం, ఆ చెట్టునే ముక్కుతాం, ఆ చెట్టు చుట్టూరనే దారాలు చుడతాం, కుంకుమ పెడతాం, దాన్ని ముక్కొని మాకు ఒక కోరిక నెరవేరుతుంది, ఈ చెట్టుకు మేము ఒక కోరిక రాసిపోతే ఆ కోరిక మళ్ళీ వచ్చినప్పుడు మాకు నెరవేర్చబడుతుంది అనేది ఈ మూఢనమ్మకాలన్నీ కూడా కలుగుతున్నాయి అన్నమాట. సో కానీ మనము అలా కాదు, నిజమైన సృష్టికర్తనితో మనకు సంబంధం ఏర్పడినప్పుడు ఈ ఆత్మని, సోల్ని నిర్మించిన, ఆ ఊపిరి కలగజేసిన దేవుడిని మనము కనుగొన్నప్పుడు, ఆయనతో సంబంధం ఏర్పడినప్పుడు మనము దావీదులాగా అంటామన్నమాట. నీ చేతి పని అయిన నీ ఆకాశములను కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడయ్యా, నేనే పాటి వాణ్ణి, నేను జస్ట్ ఆవిరి బుగ్గ లాంటి దాన్ని కదా నీటిలో అని దావీదు తగ్గించుకుంటున్నాడు. నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడో అని అంటున్నాడు అనమాట. సో దేవుని కంటే వారిని కొంచెం, అప్పుడు మనం హెబ్రీల్కి రాసిన పత్రిక కూడా రెఫరెన్స్గా తీసుకున్నాం, క్రాస్ రెఫరెన్స్గా. అక్కడ మనం వెళ్ళి చూసుకున్నాం. మనం అదంతా మనం వెళ్ళట్లేదు ఇప్పుడు, కానీ అంతమంది అయిపోయింది అప్పుడే. సో ఇప్పుడు మరి ఇక్కడ చూస్తే దేవుని చేతి పనుల మీద, అంటే మనకి ఇప్పుడు ప్రతి మనిషికి అధికారం ఇచ్చినాడు ప్రతి దాని మీద. మరి ఆదాము అవ్వని చేసి ఆ తోటలో వారికి అధికారం ఇచ్చాడు, వీటిని ఏలండి, ప్రతి ఒక్కదాన్ని ఏలండి, మరి సమస్తము నేను మీ పాదాల కింద పెట్టాను, ఆ యానిమల్స్కి, జంతువులకి పేర్లు పెట్టండి, ఇదంతా మీది, నేను ఇచ్చాను, దీన్ని ఏలండి, సమస్తము నీకు లోబడుతుంది అని చెప్పాడనమాట మనిషికి. మనకి సమస్తము లోబడేలాగా దేవుడు చేశాడు. మరి ఆయన చేతి పని మీద అంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చాడు. చెట్ల పైన, మరి నీళ్ళపైన, తర్వాత జంతువులపైన, మరి సమస్తము. ఇప్పుడైతే మనుషులు వారు దేవుడిచ్చిన జ్ఞానముతో మరి మూన్ కూడా, చంద్రుని కూడా మరి తాకి వచ్చారనమాట. అలాగా చేతి పనుల మీద అంతటి మీద ఆయనే అధికారం ఇచ్చాడు. మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు. మరి మనం అంతగా కలగజేసిన వాడు ఎలా అంటే, మనం ఎంత గ్రేట్గా చెప్పుకుంటాం కదా, మనిషి రోజు మరి మూన్ని తాకొస్తున్నాడు అంటే, ఒక మనిషినే గ్రేట్గా చూస్తే ఆ మూన్ని తాకడానికి ఎంత కష్టపడి వెళ్తున్నారో, మరి ఆ చేసిన దేవుడు ఎంత గొప్పవాడు అయిండాలి. అందుకనే నేను ఎప్పుడైనా ఇవన్నీ చూసినప్పుడు, ఇంత గొప్పగా దేవుడు కదా, ఎక్కడ చూడు ప్రపంచం వెళ్తుంటే వెళ్ళినప్పుడు కొండలు, సముద్రం, ఆ పెద్ద పెద్ద కొండలు చూసినప్పుడు, ఇంత గొప్పవాడా దేవుడు, అంత గొప్పవాడు, నాతో సహవాసము చేయటకు నేను ఏ పాటి దాన్ని అని అనిపిస్తుంది. అన్నిటి మీద మనకి అధికారం ఇచ్చాడంటే. ఇప్పుడు 7th verse, గొర్రెలను అన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచినావు అని చెప్తున్నాడంటే, మనిషిని ఎంత గొప్పగా హెచ్చించాడు అనేది దావీదు చెప్తున్నాడు అనమాట. కానీ మనిషి మాత్రము నాకు నేనే బాస్, నాకు నేనే అధికారి, నా జీవితం, ఎవరన్నా ఏమనంటే నువ్వెవర్రా చెప్పడానికి, ఇది నా జీవితం, నా ఇష్టం, నా పని, నా చేతులు, నా కళ్ళు, నేను చూస్తాను, నువ్వెవరు చెప్పడానికి అని మనము ఈజీగా అనేస్తాం. అంటే అది నిజంగానే అంటే వారి హృదయంలో ఉండేది అనమాట. అది అంటే వారు అంటే నేను కూడా మనిషిని, అంటే నా హృదయంలో ఉండేదే అది.
ఎందుకంటే ఇంతకుముందు దేవుడిని తెలుసుకోకముందు నా జీవితం పైన నాకే అధికారం అని, నాకిష్టమైనట్లుగా నేనే అధికారాన్ని, నా అధికారము కింద నా జీవితం ఉండేదన్నమాట. అంటే నా నిర్ణయము, నా డెసిషను, తర్వాత నా ఇష్టము, నేనేం నిర్ణయం తీసుకుంటానో, నేనేం ఇవ్వాలి, నేనేం నిర్ణయం తీసుకోవాలి, నేను ఎన్ని ఇల్లులు కట్టాలి, ఎంత జాబ్ చేయాలి, ఇది అంతా నా జీవితానికి నేనే బాస్. కానీ ఇప్పుడు సృష్టికర్తను తెలుసుకున్నాక నో నో నో, ఎందుకంటే నా జీవితంకు నేను బాస్ అయ్యి నా ఇష్టానుసారంగా వెళ్ళి, నా ఇష్టానుసారంగా నేను వెళ్ళినప్పుడు నేను ఎంతగా నష్టపోయాను. నా జీవితానికి నేను బాస్ అయినప్పుడు నా ఇష్టము, నా జీవితము నాకు ఇష్టమైనట్లు బ్రతుకుతా. నా ఆలోచనలు కావచ్చు, నా ప్రవర్తన కావచ్చు, నా బిహేవియర్ కావచ్చు, నేను తీసుకునే నిర్ణయాలు, నేను మాట్లాడే మాటలు, నేను ఆలోచించే విధానము, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడే విధానం, అంతటికీ నేనే, నా అధికారం, నేను ఎట్లయినా ఆలోచిస్తా, నా ఇష్టం. కానీ ఇప్పుడు నీ సృష్టికర్తతో నువ్వు చేతులు కలిపినప్పుడు, నీ సృష్టికర్త ఎవరో నీకు తెలుసుకున్నప్పుడు ఇంకేమాత్రం కూడా నీ అధికారం కాదు. కానీ నిజంగా నువ్వు సృష్టికర్తని రుచి చూస్తే, ఆయనతో సంబంధం ఏర్పడితే, ఇంకా నా ఇష్టం కాదు, దీనికి అధికారి అంటే ఈ శరీరానికి, ఈ ఆత్మకు ఒక అధికారి ఉన్నాడు. నన్ను సృజించిన సృష్టికర్త దేవుడున్నాడు. నేను మాట్లాడే ప్రతి మాటకి నేను లెక్కప్ప చెప్పాలి, నేను ఆలోచనకి నేను లెక్కప్ప చెప్పాలి అని నేను ఒక నామకాత్రమే, నాకు ఒక అధికారి ఉన్నాడు. ఆయన నాకు కర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయనకి నేను లెక్క అప్పచెప్పాలి ఒకరోజు. ఈ ఆత్మను ఆయనకి తిరిగి అప్పగించుకోవాలి. సో అని మనం ఇప్పుడు ఆలోచనకు వస్తామన్నమాట. ఇంకేమాత్రము నా చిత్తము కాదయ్యా, నీ చిత్తం నెరవేర్చు. ఎట్లయితే యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును గాక అని ఆయన చేసి చూపించాడో, ఇలాగుండాలి ఒక మనిషి, ఇట్లా బ్రతకాలి. దేవుడే ఒక మనిషిగా ఒక శరీరంలో వచ్చి, నేను మీకే చాలాసార్లు చెప్పాను, దేవుడు అనేవాడికి శరీరం ఉండదు, ఆయన ఆత్మస్వరూపి. కానీ శరీరంలోకి తగ్గించుకున్నాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం రక్తము చిందించడానికి వాక్యమే శరీరధారిగా వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. సో వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది. డజంట్ మీన్ దట్ హీఈస్ ఎ మ్యాన్, హీఈస్ ఎ హ్యూమన్. నో, మనం మనిషిగా ఈక్వల్గా మనం చూడకూడదు. అందుకే పరిశుద్ధాత్ముడు గెబ్రియలు వచ్చి మరియాకి ప్రత్యక్షమైనప్పుడు, నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు ధన్యురాలివి, దేవుడి దృష్టిలో నువ్వు ఆశీర్వదించబడిన దానివి అని. ఎలాగయ్యా, నేను ఏ మగవాడిని ఎరగనే, నాకు ఎలాగ గర్భం కలుగుతుంది? పరిశుద్ధాత్ముడే నీ గర్భంలోకి వస్తాడు, నువ్వు గర్భం ధరిస్తావు. ఇద్దో సర్వోన్నతుడైన దేవుని కుమారుడికి నువ్వు గర్భము నువ్వు ఇస్తావు. ఆయన లోక రక్షకుడు, లోక పాపముల్ని మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రె పిల్ల అని అన్నప్పుడు ఆమె ఒక మాట అంటది. ఆమె విశ్వాసము చూడండి, నువ్వు చెప్పినట్లే అవునుగాక, నువ్వు ఏదైతే నిర్ణయిస్తున్నావు అది అవునుగాక. ఇంకొక క్వశ్చన్ లేదు. కానీ ఆమె మనిషి కాబట్టి, అదెట్లా, మగవాడితో కలిస్తేనే కదా పిల్ల, నేను ఎవరిని ఎరగనే, నాకెట్లా? కానీ దేవుడు సృష్టికర్తకి మరి ఆత్మ శరీరధారిగా రావడానికి, ఆయన ఆత్మస్వరూపి శరీరధారిగా రావడానికి తగ్గించుకున్నాడు. సో అలాగా ఆయన సమస్తము మన పాదముల కింద పెట్టాడు అని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఎందుకు ఇలాగా మనము దావీదులాగా ఆలోచించాలి అంటే, అప్పుడే మనకి ఆ గ్రాటిట్యూడ్ అంటే ఒక కృతజ్ఞత హృదయం అనేది మనలో డెవలప్ అవుతుంది. ఈరోజు నేను నా డైలీ పోషన్ చదువుతున్నప్పుడు, మీరు నా వాట్సాప్ స్టేటస్లోకి వెళ్తే నేను ఒక మాట పెట్టానమాట. చదువుదాం ఆ మాటలు. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ప్లాన్ చేయలేదు.
ఇక్కడ ఒక మాట ఉంటుంది, అంటే నేను మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, సెకండ్ది మీరు చూస్తే ఫస్ట్ది కాకుండా, ఫస్ట్ది వచ్చేసి నేను నార్మల్గా డివోషనల్ పెడతాను. సెకండ్ది చూస్తే మీరు లెటర్స్లో ఉండేది, ఇట్ ఈజ్ ఈజీ టు బీ లైక్ ద 9 who forgot టు థ్యాంక్ జీసస్. ఇక ఈ మాట చూడండి ఎంత బాగుంది ఈ కోట్. కల్టివేట్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, టేకింగ్ టైమ్ టు థ్యాంక్ జీసస్ ఫర్ ఆన్సర్ టు ప్రేయర్. చూడండి, కల్టివేట్ అనే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎంత బాగుంది చూడండి. కల్టివేట్ అంటే నువ్వు ఎట్లయితే చేనును దున్నుతావో, కల్టివేట్ అంటే దున్నడం అనమాట. ఒక పొలాన్ని నువ్వు కల్టివేట్ చేయడం అంటే సాగు చేయడం, దున్నడం. దాన్ని దున్ని సాగు చేసిన తర్వాతే మనం ఏం చేస్తాము, విత్తనాలు వేస్తాం. అలాగా మన హృదయంలో మన హృదయాన్ని మనము ఏం చేయాలి, దున్నడం అంటే, సాగు చేయడం అంటే, అలాంటి హృదయాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. ఈయన అంటున్నాడు, ఆ కల్టివేట్ అనే యాటిట్యూడ్ అంటే సాగు చేసే ఆ హృదయం, అంటే నాకు దేవుడు ఏం చేశాడు అంటే నీకు కృతజ్ఞత హృదయం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చేసిన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. నీకు అసలు కృతజ్ఞత హృదయం అంటే ఒక మంచి పొలం, పొలంలో విత్తనం బాగుండాలంటే ఫస్ట్ నువ్వు కల్టివేట్ చేయాలంటే దాన్ని దున్నాలి, చెడ్డ గడ్డంతా తీసేయాలి, తొగాలి, మరి ఎద్దులు పెట్టి దాన్ని దున్నిచ్చాలి, మంచిగా దాన్ని సాగు చేయాలి. ప్రతి పంటకి నువ్వు దాన్ని మళ్ళీ మంచి చేసినాక అన్ని ఒక వ్యవసాయదారుడు అగ్రికల్చరు అన్ని చేసిన తర్వాత విత్తనం వేస్తాడు. ఎట్లా పడితే అట్లా లాస్ట్ పంట అయిపోయింది, ఇంకా దాన్ని ఏం సాగు చేయకుండా, దాన్ని ఏమి చేయకుండా విత్తనాలు వేస్తే ఎట్లా వస్తుంది పంట? మంచిగా చేసిన తర్వాత ఓ పంట వచ్చేదానికి, ఎట్లా అంటే అట్లా వేసేస్తే పంట వచ్చేదానికి ఎలా తేడా ఉంటుంది కదా. అలాగా ఇక్కడ మరి ఏమంటున్నాడంటే దావీదు కీర్తనాకారుడు, కల్టివేట్ అనే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే మనం అలాగ మన హృదయాన్ని ఒక కృతజ్ఞత హృదయంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలి. దేవుడు చేసిన కార్యాలని మనము ఇక్కడ దావీదు ఈరోజు డైలీ పోర్షన్లో అలాంటి హృదయం చేసుకుంటూ మీరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయదారుడు ఎట్లయితే ఆ చేను దున్నాలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి హృదయంలో, దేవుడు నా కోసం ఏం చేశాడు, నా బిడ్డలకి ఏం చేశాడు, సో ఎలాగ నా అపాయంలో నుంచి నన్ను తప్పించాడు, మొదటి నుంచి నువ్వు ఆయనని ఎరిగిన రోజు నుంచి ఎలాగ ఆయన నిన్ను కాపాడుతూ వస్తున్నాడు, ఆయన నువ్వు ఎంతగా రుచి చూస్తున్నావు, వేరే వాళ్ళ జీవితాలు సాక్ష్యాలు నిండే విషయాలు జ్ఞాపకం చేసుకోవడము, అవన్నీ కూడా ఆయన ఎవరు, ఆయన గొప్పతనము, ఆయన నమ్మకత్వాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీలో కృతజ్ఞత హృదయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత హృదయం. సో అది నువ్వు డెవలప్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, టేకింగ్ టైమ్ టు థ్యాంక్ జీసస్ ఆఫ్ ఆన్సర్స్ టు ప్రేయర్, హిస్ కాన్స్టెంట్ లవ్, హిస్ ఫర్గివ్నెస్, హిస్ కైండ్నెస్, అండ్ ఎస్పెషలీ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ విత్ యూ. Recently, while praying in a Hyde Park, I decided to try and think of 100 things for which is like to thank God. ఈ మనిషి అంట ఆయన 100 విషయాలు ఒకేసారి పార్కులో 100 విషయాలు అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అది చేశాడు, ఇది చేశాడు, అట్లా చేశాడు, ఇలా చేశాడు, అక్కడ ఇట్లా కాపాడాడు, ఇవన్నీ అంటే అవన్నీ కౌంట్ చేస్తే ఆయనకి పార్కులో జ్ఞాపకం వస్తున్నాయంట. 100 థింగ్స్ జ్ఞాపకం వస్తున్నాయంట దేవుడు చేసి. సో ఆయన ఎస్పెషల్లీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన సన్నిధి ఎప్పుడు నాతో ఆయన ప్రజెన్స్ అంటే ఆయన సన్నిధి నాతో ఎప్పుడు కూడా ఉంటుంది. దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నన్ను క్షమించాడు, నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు, నాకు ఈరోజు ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఒక హోప్ ఇచ్చాడు, తిరిగి నేను కూడా లేస్తాను యేసుక్రీస్తు ప్రభులా, నేను ఆయనతో సదాకాలం ఉంటాను.
ఆయన సన్నిధి నేను మత్తయి సువార్త 28 నేను సదాకాలం మీతో ఉంటాను, ముదిమొచ్చే వరకు ఎత్తుకుంటాను. సో ఏదో ఆయన మరణించి తిరిగి వెళ్ళిపోయి మీరు వచ్చేయండి అనలేదు, కానీ మీతో ఉంటాను అంటే ఆయన సన్నిధి. మోషే అంటాడు కనాను దేశంకి వెళ్ళేటప్పుడు దేవదూతను పంపిస్తాను అంటే మోషే నో. జషీర్ స్టవ్ ఆఫ్ చేయి. సో అలాగా అంటే వాట్ ఐ వాస్ టాకింగ్, ఐ లాస్ట్. సో దావీదు అలాగా ఆయన గ్రాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ మనకు కూడా కీర్తనలో అలాంటి మత్తయి సువార్తలో ఆయన ఏమంటున్నాడంటే సదాకాలము మీతో ఉంటాను. మోషే అంటున్నాడు సరే మీరు వెళ్ళండి అన్నప్పుడు దావీదు మోషే అంటున్నాడు లేదు లేదు, మీకు నాకు ఆశీర్వాదం అంటే ఒక ప్రామిస్ ల్యాండ్, ఒక నిబంధన అంటే చేసిన వాగ్దాన దేశానికి నువ్వు పంపిస్తున్నప్పటికీ అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అయినప్పటికీ, అంటే ఒక మంచి పంట వచ్చే దేశం, మంచి వెల్ సెటిల్డ్ అయిన దేశము. సో అయినప్పటికీ నువ్వు లేకుండా నాకు అసలు ఆశీర్వాదమే వద్దు ప్రభువా, నువ్వు రా మాతో చాలు, నువ్వు లేకుండా నీ ఆశీర్వాదాలు మాకు వద్దు, అసలు నువ్వే పెద్ద ఆశీర్వాదం అని దావీదు అంటాడు. ఎంత బాగా నచ్చిందో నాకు. వితౌట్ యూ ఐ డోంట్ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే నువ్వు లేకుండా వచ్చే ఆశీర్వాదాలే నాకు వద్దు, ఫస్ట్ నువ్వు కావాలి నాకు, నువ్వు రా మాతో అని ఆయన రిక్వెస్ట్. ఎందుకు రానంటాడంటే దేవుడు ఇశ్రాయేలు చాలా కఠిన హృదయంతో ప్రవర్తిస్తూ దేవుడు కోపగించుకొని నేను రాను మీరు వెళ్ళండి దేవదూతను పంపిస్తానంటే మోషే మాత్రం వాళ్ళ పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేసి క్షమించు, మమ్మల్ని క్షమించు, ఆయన తప్పేం లేకపోయినా ప్రజల పట్ల ఈయన క్షమాపణ అడుగుతూ క్షమించయ్యా, నువ్వు లేనిది మాకు వాగ్దాన దేశం కూడా వద్దు, నువ్వు కావాలి, నువ్వు రా అంటే నీ సన్నిధి, ఆయన సన్నిధి ఉంటే సమస్తం మీద నీకు విజయం వస్తుంది. ఆయన సన్నిధి నీతో, అందుకని ఆయన సన్నిధిని మీరు కాపాడుకోండి. అదే అనమాట మనకి న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మేము హెబ్రీలకు చదువుతున్నామని చెప్పా కదా, సుజాత పరిచయం చేసి, హెబ్రీలకు రాసిన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు వెంటనే వినండి. ఏదైనా చెప్పినప్పుడు మీ హృదయంలో మిమ్మల్ని ఒప్పింపు చేసినప్పుడు వెంటనే వినండి అంటే అప్పుడే ఆయన సన్నిధి. ఏదో భయపెట్టి వినడం కాదా, నువ్వు వినలేదా నేను నీతో ఉండను అట్లా చెప్పట్లేదు దేవుడు. ప్రేమ, ఆయన మీదున్న ప్రేమ, ఆయన మీదున్న గౌరవం నిన్ని బలవంతం చేయాలా ఆయనకు ఒబీడియన్స్ చూపించడానికి. నిన్ను బలవంతం అంటే ఆయన బలవంతం కాదు, నువ్వు నీ శరీరమేమో, నీ శరీరేచ్ఛలేమో ఏమంటాయి, చేయొద్దు, ఏం చేయొద్దు, నువ్వెందుకు తగ్గించుకుంటావు, నువ్వెందుకు సారీ చెప్తావు, నీ ఈగో నిన్ను ఎంతగానో నిన్ను కంట్రోల్ చేయడానికి, కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. నువ్వు చెప్పాలి, నో, నేను ఏమాత్రము నీ కంట్రోల్లో లేను, నేను మరణ పునరుద్ధాన శక్తి వల్ల నా దేవుడు నాకు ఆ బానిసత్వంలో నుంచి, ఆ శరీరేచ్ఛల కంట్రోల్లో నుంచి నాకు కంప్లీట్గా ఆయన స్వతంత్రత ఇచ్చినాడు. నేను నీకు లోబడను, వాక్యానికే లోబడతా. వాక్యం ఇలా చెప్తుంది, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యము ఉంది అంటే దేవుడే చెప్తున్నాడు ఆ మాటని, ఎందుకంటే వాక్యమే దేవుడు అంటున్నాడు కదా. ఆ మాటలకే నేను లోబడతాను కానీ నా ఆలోచనలకి, నాకు ఆలోచన చెప్తుంది ఆలోచనలు, సుభాష్ని నువ్వెందుకు మాట తగ్గుతావు, నువ్వు అన్నీ నువ్వు ఒబీడియన్స్ చూపించాలి, నువ్వు తగ్గిపోతావు అట్లా చూపిస్తే, ఇలాగన్నమాట. అది చెప్పి ఎంతసేపు నిన్ను దాని బానిసత్వంలోకి లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి ఎంటర్టైన్ చేసి మళ్ళీ తర్వాత దానికి కావాల్సిన పరివసరాలు, కాన్సిక్వెన్సెస్ మళ్ళీ మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాగా మనము ఇక్కడ దేవుడు దావీదు
ఆ కృతజ్ఞతా హృదయము. సో కల్టివేట్ అనే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఆ మన హృదయాన్ని దున్ని అది జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతా హృదయాన్ని ఈయన కల్టివేట్ చేసుకున్నాడు కాబట్టే ఇంత తగ్గించుకొని దావీదు మాట్లాడుతున్నాడు. సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదములు అంటే మనిషిని వాణి అంటే మనిషి పాదముల కింద నీవు ఉంచినావు గదయ్యా యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని దావీదు ఇక్కడ మరి ఎంతో ప్రైజింగ్తో ఎండ్ చేస్తున్నాడు అనమాట. సో ఓ లార్డ్ అవర్ గాడ్, హౌ మెజెస్టిక్ ఈజ్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ద ఎర్త్ అంటున్నాడు. ద సామ్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్ అనమాట. ఎక్కడైతే బిగిన్ చేసిండేది ప్రైజ్తోనే చేశాడు, ఎండ్తోనూ ప్రైజ్తోనే చేస్తున్నాడు. డేవిడ్స్ రిఫ్లెక్షన్ క్రియేషన్ అనమాట. మ్యాన్ కైండ్ లీడ్స్ హిమ్ బ్యాక్ టు వర్షిప్. అవన్నీ చూసినప్పుడు మనం సృష్టికర్త అయిన దేవుడు వైపుకి మనము పరిగెత్తాలి. మన చూపులు, మన ఆలోచనలు ఆయన ఆరాధించడానికి మనము ఆయన వైపు తిరగాలన్నమాట. ఫోకస్ ఈజ్ నాట్ అల్టిమేట్లీ ఆన్ పీపుల్ కాదు కానీ ఆయన ఫోకస్, దావీదు ఫోకస్ పీపుల్గా ఆయన మనిషిగా తగ్గించుకుంటూ దేవుణ్ణి ప్రేస్ చేస్తున్నాడు అనమాట. అందుకనే మనము ఈ 8th చాప్టర్లో విషయాలు గాడ్ ఈజ్ మెజెస్టిక్ అండ్ గ్లోరియస్ అబవ్ ఆల్ క్రియేషన్ అనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. సో జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మరి అయినప్పటికీ కూడా మరి ఆయన మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేది మనము చూస్తున్నాం అనమాట. ఆయన మెజెస్టిక్ దేవుడు, సమస్త సృష్టి కంటే మహిమాన్వితుడని గొప్పవాడని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సృష్టికర్త దేవుని శక్తి, జ్ఞానాన్ని మరియు మహిమను వెల్లడి మనుషులు సృష్టిలో చిన్నవారిగా కనిపించినప్పటికీ దేవుడు వారిని ఎంతో విలువైన వారిగా, ఎంత విలువ అంటే ప్రాణము పెట్టే అంతగా ఆయన ప్రాణము తగ్గించుకొని వచ్చి ప్రాణం పెట్టే అంతగా మనిషికి విలువిస్తున్నాడు అనమాట. మరి ఇస్తూ ప్రేమిస్తూ ఆయన మానవుల్ని ఎంతో గౌరవిస్తూ ఆయన ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో మానవుని ఆయన స్వరూపంలో చేసుకున్నాడని దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన సృష్టిని సంరక్షించే బాధ్యతలు మనుషులకి ఇచ్చాడు. మరి చెట్లని మంచిగా చేయడము, కొట్టడము, ఇవన్నిట్లో కూడా సాగు చేసుకోవడం, అన్నిటి మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. మరి దేవుడు చేసిన కార్యాలన్నీ ధ్యానించుకుంటూ మనము ఆయన ఎంత గొప్పవాడు, ఆయనకి మనము ఈ విజ్ఞాపన ప్రార్థనలన్నీ కూడా మనము ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మాటలు దీవించుగాక. ఆమేన్.